బీసీ ఓసీ కార్పొరేషన్ లోన్స్ అనేది అప్లై చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియో చేయబోతుందండి. ఆల్రెడీ బీసీ ఓసీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఎండింగ్ డేట్ అనేది అయిపోయింది. కాకపోతే ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. మీరు మీ సేవలో కానీ ఎక్కడైనా ఇంటర్నెట్ సెంటర్లో అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ తో పాటు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్ ఈ 4 జత చేసి ఇవి మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ అప్లికేషన్తో పాటు నేను చెప్పిన ఇవి అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని మండలాల్లో అయితే పంచాయతీలో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని పంచాయతీలో డైరెక్ట్ గా ఎంపీడీ ఆఫీసులో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు వచ్చినా సరే అది మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుందండి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సెలెక్ట్ చేశాక అంటే ఇంతమంది అనేది సెలెక్ట్ చేస్తారు. ఆ లిస్ట్ అనేది బ్యాంక్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ బ్యాంక్ అనేది మీ అంటే ఒక 3 లక్షల లోపల లోన్ పెట్టుకుంటే కనుక ఎటువంటి షూరిటీ లేకుండా ఇవ్వడం జరుగుతుందండి. అదే 5 lakhs అబోవ్ పెట్టుకుంటే కనుక మీ సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసి ఆ లోన్ అనేది అమౌంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బీసీ ఓసీ కార్పొరేషన్ లోన్స్ అనేది ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందండి. మీరు అప్లై చేసుకున్నాక ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంచుకోకండి. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ ఎంపీటీ ఆఫీస్ లో కానీ లేదా సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరిలో ఎవరైనా తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ అనేది ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఇంకా లోన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ వీడియోని అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.